యాహ్! యాహ్! హాహాహా! యాహ్! ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వింటున్నారు కదా! హారమ్స్. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సీఎం పెళ్ళాన్ని దెంగారు ఇక్కడ విశాఖపట్నం వాళ్ళు. ఎవరు సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు. అతని మిసెస్‌ని వాళ్ళు దెంగడం జరిగిందనమాట. అందువల్ల అంత ధైర్యంగా వాళ్ళు హారన్ కూడా తిరుగుతున్నారు. అండ్ ఇదే విషయాన్ని చాలా సార్లు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకుంటే నేను రికార్డ్ చేయబడే ప్రయత్నం చేశాను. అప్పటి నుంచి వాళ్ళు ఆగటం లేదు. అండ్ వాళ్ళు ధైర్యంగా చెప్పేది కూడా అదని. అందుకే ఎవరు దెంగారు, ఎప్పుడు దెంగారు, ఎలా దెంగారు ఇది మ్యాటర్ అనమాట. ఎవరు దెంగారు అంటే విశాఖపట్నం ప్రజలు దెంగారు. అది కూడా నార్త్ వాళ్ళు, అంటే కంచరపాలెం వాళ్ళు. మీరు వినే ఉంటారు దండుపాలెం అని చెప్పి సీఎం కొడుకు అండ్ డీసీఎం కూడా ధైర్యంగా చెప్పినారు. అది ఎక్కడ దిగినారు అంటే విశాఖపట్నంలో దిగినారట. అది కూడాను నావీ డేకి వచ్చింది ఆవిడ. నావీ డేకి వచ్చినప్పుడు నారా భువనేశ్వరి గారు వీళ్ళు వేసేశారు. అండ్ ఎందువల్ల జరిగింది అనే మాటకు వస్తే తెలిసిందే కదా, అతను 290 కోట్ల డబ్బుతో అత్యంత ధనవంతుడైన సీఎం ఆంధ్రప్రదేశ్కి. అండ్ అత్యంత ధనవంతుడైన సీఎంని ఎవరు చేయగలరు అనే మాటకు వస్తే 28 లక్షల కోట్ల రూపాయల ధనంతో హైయెస్ట్ వెల్త్గా ఉన్నది అంబానీ గారు. అండ్ వీళ్ళు ఇంత ధైర్యంగా సీఎం పెళ్ళాన్ని దింగి ఇక్కడ ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు అంటే కారణం అంబానీ గారు అండ్ అదానీ గారు కలిపి, అంటే అంబానీ గారు బినామీ అనమాట. అదానీ గారు ఇద్దరూ కలిపి 1.95 వేల అంటే 1.95 ల్యాక్స్ ఖర్చు పెట్టి వీళ్ళని రక్షించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు యాజ్ ఏ జర్నలిస్ట్గా. ఇంతకీ అంత డబ్బు ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అంటే నార్త్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇజ్రాయెల్ ఇరాన్ పోర్టుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అంబానీ గారు అదానీ గారు ఇచ్చిన స్టేట్మెంటు. అది మొదట 75,000 కోట్లు ఇచ్చినారు, తర్వాత 70,000 కోట్లు ఇచ్చినారు, ఆ తర్వాత 50,000 కోట్లు ఇచ్చినారు. మొత్తం కలిపి 1.95 ల్యాక్స్ క్రోర్స్ ఖర్చు పెట్టి విశాఖ ప్రజల్ని అంబానీ గారు రక్షిస్తున్నారనమాట. ఈ రేంజ్లో అంబానీ గారు ఒక రిచెస్ట్ పర్సన్గా ఒక ఆంధ్ర కంబ్యాక్ మ్యాన్, ఒక ఆంధ్ర సీఎం పెళ్ళాన్ని నాశనం చేసి అతని యొక్క పలుకుబడిని కానీ అతని యొక్క బలాన్ని కానీ మొత్తం దేశంలో అతని యొక్క ఒక ఉనికిని అతను చాటుకున్నారు. అండ్ ఇక్కడ విశాఖ మాఫియా కూడా వాళ్ళ పవర్ ఏంటంటే మొత్తం ప్రపంచానికి చూపించి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని తెలియజేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎవరికి తిండి లేకపోయినా ఎవరికి ఏమీ లేకపోయినా పెట్రోల్ చాలా చవకగా వస్తుందో తెలియదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర బండి ఉంటుంది, బండిలో పెట్రోల్ ఉంటుంది. ఈ విశాఖపట్నం మీరు చూసే ఉంటారు, ప్రతి 24 గంటలు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. మా పోస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పోస్టులు పెట్టాను, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఎంతమంది తిరుగుతున్నారు. అండ్ 4 సీరీస్ వెహికల్ ఇక్కడ దించడం జరిగింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మొత్తం వెహికల్స్ అండ్ ఫ్రీ ఫ్యూయల్ అనుకుంటా నాకు తెలిసి వీళ్ళందరికీ, మాఫియా వాళ్ళకి. ఆ ఫ్యూయల్ ఉండడం వల్ల బీభత్సంగా వాళ్ళు ఇది చేసి వాళ్ళ మాఫియా చూపించి అండ్ హార్న్లు కొట్టి ఇలాగే హార్న్ కొట్టుంటారు సీఎం గారి ఆఫీస్ ముందు అండ్ వాళ్ళ పార్టీ ఆఫీసుల ముందు మొత్తం పెంట చేసి సీఎం గారు పెళ్ళని ఉంటారు, తప్పులేదు అందులో. అండ్ అతను కూడా వద్దు నన్ను మూసి కూర్చున్నారు, మరి ఏం చేయలేరు అతను కూడా. ఎందుకంటే ఇక్కడ సీఏ గారు జీడి బాబు గారు అండ్ ప్రత్యేకంగా రాబడ్డారు. ఎక్కడి నుంచి అరకులో నుంచి ప్రత్యేకంగా తెచ్చారు. అంటే సిపి గారికి వచ్చేసరికి తెలిసింది కదా మరి, అంబరీ గారు అంటే నార్త్, అతను కూడా సిపి గారు కూడా నార్త్, చక్రపట్ల బగాచి గారు అతను కూడా ప్రత్యేకించి నార్త్ నుంచి అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతను అంబానీ గారు దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని పసక పంపిస్తే చూసినారు కదా, జనాల హారను కొట్టి వాళ్ళ ఆనందాన్ని ఎంపీకి తోడ సీఎం అని అడుగుతున్నారు అనమాట. ఈ విధంగా అంబానీ గారు అతని యొక్క ఆధిపత్యాన్ని అండ్ అధికారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ధనవంతుడు, అంటే ఇండియా మొత్తంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం గారి వైఫ్ని నాశనం చేసి ఇండియాలో అత్యంత ధనవంతుడైన 28 లక్షల కోట్ల రూపాయలతో అంబానీ గారు తన బలాన్ని చూపించారు. ఈ 290 కోట్ల సీఎం గారు స్మాష్ అయిపోవడం వల్ల విశాఖ జనాలు పండగ చేసుకొని ఏం పీకుతాడు సీఎం, మాఫియా దమ్ము ఇది అని చెప్తున్నారు.